ఇప్పుడే మనకి శాస్త్రి గారు కథ విధానాన్ని మనకు వివరించారు. ఆ వివరణలో మనందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, చారుమతీదేవి అనే ఒక ఇల్లాలు ఎంతో మంచి సుగుణవతి అయి, ఒక గొప్ప కళాకారిణి అయి, అత్తమామలను సేవించుకుంటూ ఇంటికి వచ్చినట్టు బంధుమిత్రాదులందరినీ కూడా ఆదరిస్తూ అందరి యొక్క మన్ననలను పొంది చక్కగా తన జీవన విధానాన్ని మన సనాతన ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు వరమహాలక్ష్మి అంటే వరలక్ష్మీదేవి అంటే శ్రేష్టమైనటువంటి లక్ష్మి, వరాలనిచ్చే తల్లి. ఆమె వరమహాలక్ష్మిని రమ్మని చారుమతీదేవి కోరుకోల, కానీ వరమహాలక్ష్మీదేవి చారుమతిని వరించింది. ఎప్పుడు వరిస్తుంది అమ్మవారు? తన యొక్క సుగుణాలు, సౌశీల్యం, సౌభ్రాతృత్వం, మంచితనం, సేవాభావం ఇవన్నీ కూడా సకల గుణాలు ఎవరైతే ఉంటాయో వారిని భగవంతుడు వరిస్తాడు అనేటటువంటి సత్యాన్ని ఈ వ్రత విధానంలో మనకు తెలియజేయబడింది కదా. అందుకని చారుమతీదేవి ఏం చేసింది? చారుమతి అంటేనే అందమైన మనసు కలిగినది అని అర్థం. అందమైన మనసు కలిగిన వాళ్ళని భగవంతుడు వరిస్తాడు. అందుకని తానుగా దిగి వచ్చి, ఇదిగో నేను వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఇలా ఉండాలి, పంచపల్లవాలతో నాకు ఆసనాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రకృతే తాను కాబట్టి ఆ పంచపల్లవాల మీద తనని కూర్చోబెట్టి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ విధంగా నీ ఇంటికి వస్తానమ్మా అని ఆవిడ తానుగా వచ్చింది వరమహాలక్ష్మీదేవి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అదే విధానంతో వరమహాలక్ష్మీదేవి ఏ విధంగా అయితే చారుమతీదేవిని వరించిందో, ఈ కుటుంబ సభ్యులను కూడా చారుమతిని వరించినట్టుగానే వరమహాలక్ష్మి వరించింది. కాబట్టి మొన్న వారి కార్యక్రమానికి దానికి వెళ్ళాను నేను. వారిలో కూడా సద్గుణాలు, సేవాభావం, వచ్చిన సంపదను 10 మందికి వినియోగించాలన్న సుకృద్భావం కలిగిన వారు కాబట్టి వరమహాలక్ష్మీదేవి ఈ కుటుంబాన్ని వరించింది. అందుకే వారు వరమహాలక్ష్మి అని పేరు పెట్టుకోవడంలో కూడా బహుశా ఇదే అయి ఉండాలి అని నాకు అనిపించింది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ అమ్మవారిని చూస్తూ ఉంటే మా అందరికీ కూడా చాలా అనుభూతి కలిగింది, ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ వరమహాలక్ష్మీదేవి ఇందాక నాకు మిత్రురాలు పక్కన కూర్చోబెట్టినప్పుడు చెప్పారు, అమ్మ ఇక్కడ షాపులో ఎవరైనా చీర కొనుక్కుంటే అమ్మవారి యొక్క పూజలో పెట్టే కస్టమర్కి ఇస్తారని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ ఆ వరమహాలక్ష్మీదేవికి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని నేను మనపూర్వకంగా కోరుకుంటూ, తల్లులందరినీ చూస్తూ ఉంటే మన భారతీయ సంస్కృతికి, మన సనాతన ధర్మానికి ప్రతీకలుగా మహాలక్ష్ములులా ఉన్నటువంటి మీ అందరికీ, తల్లులందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ, ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎల్ల వేళలా మీకు ఉండుగా కానీ పెద్దదానిగా మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వరలక్ష్మీ మహాదేవికి జై.